స్పేస్ ఎక్స్ రాకెట్ టెక్నాలజీలో ఒక సంచలనం. XAI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దూసుకొస్తున్న ఒక కొత్త శక్తి. ఆలోచించండి, ఈ రెండు దిగ్గజాలు కలిస్తే ఏమవుతుంది? మనం ఈరోజు టెక్నాలజీ చరిత్రలోనే అతిపెద్ద విలీనాలలో ఒకదాని గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ భారీ ఒప్పందం మన భవిష్యత్తును భూమి మీదే కాదు అంతరిక్షంలో కూడా ఎలా మార్చబోతుందో చూద్దాం రండి. ముందుగా ఈ డీల్ సైజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ నంబర్ చూడండి, $1.25 ట్రిలియన్. ఇది ఎంత పెద్ద మొత్తమంటే ప్రపంచంలోని చాలా దేశాల జీడీపీ కంటే కూడా ఎక్కువ. సో ఇది కేవలం రెండు కంపెనీలు కలవడం కాదు, ఇదొక ఆర్థిక సునామీ లాంటిది. అయితే విషయం కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు. దీని వెనక ఒక చాలా పెద్ద విజనుంది. అదేమిటంటే, విశ్వం యొక్క రహస్యాలను మనకంటే బాగా అర్థం చేసుకోగల ఒక సూపర్ ఇంటెలిజెన్స్ను నిర్మించడం. అంటే ఇది బిజినెస్ డీల్ మాత్రమే కాదు, మనం సినిమాల్లో చూసే సైన్స్ ఫిక్షన్ని నిజం చేయాలనే ఒక పెద్ద ప్రయత్నం అన్నమాట. సరే, మరి ఇంత పెద్ద కంపెనీ ఎలా ఏర్పడుతోంది? దీని ఆర్థిక లెక్కలు ఏంటి? ఈ చారిత్రాత్మక విలీనం వెనుక ఉన్న డబ్బు వ్యవహారాలేంటో ఇప్పుడొకసారి చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు అసలు విషయం అర్థమవుతోంది. ఇక్కడ విశేషమేంటంటే, ఈ డీల్లో ₹1 కూడా క్యాష్ చేతులు మారడం లేదు. ఇది పూర్తిగా ఆల్ స్టాక్ డీల్. అంటే ఆల్రెడీ లాభాల్లో నడుస్తున్న స్పేస్ ఎక్స్ ప్రస్తుతం డబ్బును విపరీతంగా ఖర్చు పెట్టున్నా భవిష్యత్తులో అద్భుతాలు చేయగలదని నమ్ముతున్న XAIని తనలో విలీనం చేసుకుంటోంది. ఇది ఎలా ఉందంటే, బాగా సెటిలైన ఒక పెద్ద అన్నయ్య చాలా తెలివైన కానింకా నిలదొక్కుకొని తమ్ముడికి అండగా నిలబడటం లాంటిది. అయితే ఈ డీల్ అందరికీ నచ్చడం లేదు. మార్కెట్లో, ముఖ్యంగా ఇన్వెస్టర్లలో ఒక పెద్ద చర్చ మొదలైంది. ఇది ఒక తెలివైన ఎత్తుగడా లేక ఒక ప్రమాదకరమైన జూదమా? ఇక్కడ అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే: ఈ కలయిక ఇద్దరికి మంచిదా, లేక మంచి లాభాల్లో ఉన్న స్పేస్ ఎక్స్ డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతున్న XAIని కాపాడటానికి తన డబ్బును ఫణంగా పెడుతుందా? ముఖ్యంగా స్పేస్ ఎక్స్లోని చిన్న ఇన్వెస్టర్లు చాలా కంగారు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టింది ఒక రాకెట్ కంపెనీలో, కానీ ఇప్పుడు వాళ్ళ డబ్బు రిస్క్ ఎక్కువగా ఉండే AI మార్కెట్తో ముడిపడి ఉంది. ఇది ఎలా ఉందంటే, మనం ప్రశాంతంగా ఒక పడవలో వెళ్తుంటే సడన్గా దాన్ని ఒక పెద్ద తుఫానున్న సముద్రంలోకి తీసుకెళ్లినట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. సరే, ఈ డబ్బు, స్టాక్స్, ఈ విషయాలన్నీ కాసేపు పక్కన పెడదాం. ఈ విలీనం వెనక ఉన్న అసలు టెక్నికల్ ఐడియా గురించి మాట్లాడుకుందాం. అదే అంతరిక్షంలో డేటా సెంటర్లు. వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా టైటిల్లా ఉన్నా ఇదే వాళ్ళసలు ప్లాన్. దీని వెనుక ఉన్న ఐడియా చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. భూమి మీద డేటా సెంటర్లు నడపాలంటే విపరీతమైన కరెంట్ కావాలి, చాలా స్థలం కావాలి. అదే అంతరిక్షంలో అయితే సూర్యుడి నుండి 24 గంటలు ఉచితంగా, అపరిమితంగా సోలార్ పవర్ దొరుకుతుంది. దాంతో ఏఐని ఇప్పటికంటే కొన్ని వేల రెట్లు శక్తివంతంగా మార్చవచ్చు. అయితే ఈ అద్భుతమైన ప్లాన్కి ఒక పెద్ద అడ్డంకి ఉంది. ఇది టెక్నాలజీతో పరిష్కరించేది కాదు, ఎందుకంటే ఇది ఫిజిక్స్కి సంబంధించిన ఒక ప్రాథమిక సమస్య. ఆ సమస్యే హీట్, వేడి. అంతరిక్షమనేది ఒక వాక్యూమ్, అంటే శూన్యం. అది ఒక పర్ఫెక్ట్ థర్మోస్ ఫ్లాస్క్ లాంటిది. వేడిని లోపలికి రానివ్వదు, బయటకు పోనివ్వదు. భూమి మీద మనకు గాలి, నీళ్లు ఉంటాయి కాబట్టి కూలింగ్ సులభం. కాని అంతరిక్షంలో ఈ ఒక్క సమస్యే మొత్తం ప్లాన్ని తలకిందులు చేయగలదు. ఈ స్లైడ్ చూస్తే మనకు సమస్య ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. భూమి మీద మన కంప్యూటర్ వేడెక్కితే ఏమవుతుంది? లోపల ఫ్యాన్ ఉంటుంది, అది గాలితో వేడిని బయటకు పంపేస్తుంది. కాని స్పేస్లో గాలి లేదు. అక్కడ వేడిని బయటకు పంపడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం రేడియేషన్. ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. దీనివల్ల కంప్యూటర్లు త్వరగా వేడెక్కి కాలిపోయే ప్రమాదముంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? ఇంజనీర్లు ఒక ఫ్యూచరిస్టిక్ ఐడియాతో ముందుకొచ్చారు. దాని పేరే లిక్విడ్ డ్రాప్లెట్ రేడియేటర్స్. అంటే వేడెక్కిన ఒక ద్రవాన్ని చిన్న చిన్న తుంపరలుగా స్పేస్లోకి స్ప్రే చేసి అవి చల్లబడ్డాకు మళ్లీ వాటిని పట్టుకోవడం. ఆలోచన చాలా తెలివైనదే అయినా దీన్ని నిజంగా అమలు చేయడం చాలా చాలా కష్టం. సరే, వేడి ఒక్కటే ప్రాబ్లం అనుకుంటే పొరపాటే. ఇంకా రెండు పెద్ద సమస్యలున్నాయి. ఒకటి అంతరిక్షంలో ఉండే కాస్మిక్ రేడియేషన్. ఇది మన సాధారణ కంప్యూటర్ చిప్స్ను పాడు చేస్తుంది. దీనికోసం ప్రత్యేకమైన, చాలా ఖరీదైన చిప్స్ కావాలి. రెండోది లేటెన్సీ. అంటే భూమికి స్పేస్లోని డేటా సెంటర్కి మధ్య సిగ్నల్ వెళ్ళి రావడానికి టైం పడుతుంది. ఈ చిన్నపాటి ఆలస్యం వల్ల సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల లాంటి వాటికి వీటిని వాడలేం.
సరే, ఒక్క నిమిషం ఊహించుకుందాం. ఈ టెక్నికల్ సమస్యలన్నీ వాళ్ళేదో ఒక రకంగా పరిష్కరించారని. అప్పుడేమవుతుంది? ఈ ప్లాన్ మన భూమి మీద, మన ఆకాశంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది? ఈ ప్లాన్లో భాగంగా స్పేసెక్స్ ప్రయోగించాలనుకుంటున్న ఉపగ్రహాల సంఖ్య 1 మిలియన్. ఈ నంబర్ ఎంత పెద్దదో తెలుసా? ఇప్పటివరకు మానవ చరిత్రలో ప్రయోగించిన అన్ని ఉపగ్రహాలను కలిపినా వాటికంటే ఇది 67 రెట్లు ఎక్కువ. ఇక్కడే అతిపెద్ద ప్రమాదం దాగి ఉంది. దాన్ని కెస్లర్ సిండ్రోమ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, స్పేస్లో ఒక శాటిలైట్ ఇంకోదాన్ని ఢీకుంటే అది వేల ముక్కలుగా విడిపోతుంది. ఆ ముక్కలు మిగతా శాటిలైట్స్ని ఢీకొంటాయి. ఇదొక చైన్ రియాక్షన్ లాగా మొత్తం అంతరిక్షాన్ని ఒక ప్రమాదకరమైన చెత్తకుప్పగా మార్చేస్తుంది. భవిష్యత్తులో మనం స్పేస్లోకి వెళ్లటమే అసాధ్యమైపోవచ్చు. ఇక దీనివల్ల వచ్చే పరిణామాలు చూడండి. రాత్రిపూట మనం ఆకాశం వైపు చూస్తే చుక్కల కంటే ఎక్కువగా మెరుస్తూ కదులుతున్న ఈ శాటిలైట్లే కనిపిస్తాయి. దీనివల్ల మన టెలిస్కోపులు విశ్వాన్ని చూడలేవు. అంతేకాదు, అంతరిక్షంలో ఈ ఖాళీ స్థలం కోసం దేశాల మధ్య ఒక కొత్త పోటీ, ఒక స్పేస్ రేస్ మొదలవుతుంది. సో ఇప్పుడు మనం ఒక పెద్ద క్రాస్ రోడ్స్లో ఉన్నాం. ఒకవైపు టెక్నాలజీతో అద్భుతాలు చేయాలనే మానవ సహజమైన తపన, మరోవైపు ఈ విశ్వంలో మనకు తెలిసిన ఏకైక ఇల్లు అయిన ఈ గ్రహాన్ని, మన ఆకాశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. ఈ రెండింటి మధ్య మనం సరైన మార్గాన్ని ఎలా ఎంచుకోవాలి? ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపజేయాలి.